బయోచార్ ఈ పదం ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. బయోచార్ను చాలామంది బొగ్గు అనుకుంటారు, కానీ వాస్తవానికి బయోచార్ అంటే బొగ్గు కాదు. చూడటానికి బొగ్గులా ఉంటుంది, కానీ తక్కువ ప్రాణవాయువులో దీన్ని ఉత్పత్తి చేస్తారు. వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసే బయోచార్ను పంట పొలాల్లో సేంద్రియ ఎరువుగా వాడటం వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న వాతావరణ మార్పులు, భూసారం దెబ్బతినటం, సమస్యాత్మక భూములు వంటి సమస్యల నేపథ్యంలో భూమి సేంద్రియ కర్బన శాతాన్ని పెంచే వాతావరణ అనుకూలమైన అస్త్రంగా బయోచార్ను చెబుతున్నారు. అందుకే దీన్ని నల్ల బంగారంగా వ్యవహరిస్తున్నారు. అసలు బయోచార్ అంటే ఏమిటి? వ్యవసాయంలో బయోచార్ వాడకం వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి? రైతులే దీన్ని సొంతంగా ఎలా తయారు చేసుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రైవేట్ సంస్థ నిపుణులు కె కిరణ్ నుంచి తెలుసుకుందాం. రైతులు భూసారాన్ని తిరిగి పెంచుకోవడానికి, అదేవిధంగా భూమిలోని కార్బన్ శాతాన్ని పెంచుకోవడానికి బయోచార్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బయోచార్ అంటే బొగ్గు కాదు. చాలామంది బొగ్గు బయోచార్ ఒకటి అనుకుంటారు. బొగ్గు వేరు, బయోచార్ వేరు. బొగ్గు అనేది కట్టెల్ని మొత్తం గాలిలో పూర్తి ఆక్సిజన్లో మనం బర్న్ చేస్తూ వచ్చేది బొగ్గు. అదేవిధంగా ఈ కట్టెలు కానీ, వృక్ష ఆధారిత పదార్థాలు కానీ, పొలంలోని మన మిగిలిపోయిన పదార్థాలు కానీ అతి తక్కువ ఆక్సిజన్లో, అంటే గాలి తక్కువ విధానంలో మనం ఒక బట్టీలా కట్టుకుని బర్న్ చేస్తూ వచ్చేది బయోచార్. బొగ్గులో ఉండేటువంటి కార్బన్ యాక్టివ్ రూపంలో ఉండదు, మొక్కకు కావలసినంత అందదు. వేరే బయోచార్లో ఉండే కార్బన్ 80% కార్బన్ ఉంటుంది. ఈ కార్బన్ అంతా కూడా మొక్కకి కావలసిన రూపంలో ఉండి భూసారాన్ని పెంచుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది బయోచార్ అనేది చాలా మంచి పవర్ఫుల్ బయోచార్. ఇది దేంతో చేశారంటే, రైతులు వాళ్ళంతటా వాళ్ళు చిన్న ఎక్విప్మెంట్లు తయారు చేసుకుని డ్రమ్ముతో తయారు చేసుకున్న బయోచారు. వీళ్ళు దీన్ని జీడి పిక్కల మీద ఉండేటువంటి పొట్టుతో తయారు చేసుకున్నారు. ఇది చాలా చక్కటి కార్బన్ శాతం ఉంటుంది. ఇదే విధంగా కొబ్బరి చెక్కలు, కొబ్బరి పొట్టు, లేకపోతే మన పత్తి తీసిన తర్వాత పట్టి కర్రలు, కొబ్బరి మట్టలు, పామాయిల్ కట్టెలు, వీటన్నిటితో కూడా రైతులు చక్కగా బయోచార్ చేసుకోవచ్చు. ఈ బయోచార్ చేసుకోవడమే కాకుండా ఈ బయోచార్ని ప్రత్యేకమైన ఛార్జింగ్ విధానం చేసుకుంటే మీకు రసాయన ఎరువులు వాడకుండా కూడా వ్యవసాయం చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ బయోచార్ ఒక 50%, మిగతా 50% పశువులు, చీకిన పశువుల పేడ కలుపుకుని ఒక రకమైన ఎరువు చేసుకోవచ్చు. ఈ బయోచార్ని బాగా గుండ చేసుకుని దీనికి గోమూత్రాన్ని కలుపుకుని 10 రోజులు నానబెట్టుకుంటే నత్రజని అందించే నేచురల్ ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా బయోచార్ని ఎముకల పొడితో కలిపి మిక్స్ చేసుకుంటే మీకు ఫాస్ఫాటిక్ ఫెర్టిలైజర్, అంటే భాస్వరం అందించే ఎరువుగా పనిచేస్తుంది. అదేవిధంగా బయోచార్ని పామాయిల్ కట్టెలు కాల్చగా వచ్చిన బూడిదని కలిపి వాడుకుంటే కనుక మనకు పొటాష్ ఎరువులా పనిచేస్తుంది. యూరియా వాడకాన్ని కూడా బయోచార్తో ఎలా తగ్గించుకోవాలంటే, 10 కేజీల బయోచార్కి 1 కేజీ యూరియాని నీటిలో కలుపుకొని దీని మీద పిచికారీ చేసుకొని 10 రోజులు ఆరబెట్టుకొని దీన్ని వాడుకుంటే ఒక 50 కేజీల బస్తా యూరియాతో మనకు ఎంత నత్రజని అందుతుందో ఈ బయోచార్ బేస్డ్ యూరియాలో మీరు 10 కేజీల్లోనే పని చేసుకోవచ్చు. అంటే రైతుకి రసాయన ఎరువుల మీద ఖర్చు కనీసం 50% వరకు బయోచార్ వాడుకుని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ బయోచార్ పొడికి వేప నూనె, కానుగు నూనె, పసుపు నూనె, సీతాఫలం గింజల పొడి, తర్వాత పొగాకు వ్యర్థాల పొడి, ఇవన్నీ కలుపుకొని ఒక మిశ్రమంగా చేసుకుని మనం ఈ రసాయనిక గుళికలు వాడే ప్లేస్లో ఈ పొడిని వాడుకుని వేరుకుళ్ళు తెగులు, లేకపోతే వేరు దగ్గర వచ్చి ఇతర పురుగుల సమస్యను కూడా మనం తగ్గించుకోవచ్చు. అంటే రసాయనిక పురుగుల ఖర్చు తగ్గించుకోవచ్చు, ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా భూమిని ముందు కాపాడుకోవచ్చు. భూమికి కావాల్సిన భూసారాన్ని పెరుగుపరుచుకొని భూమికి కావాల్సిన భాస్వరాన్ని, నత్రజాన్ని, పొటాషిని మనం అందించుకునే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చులో ఈరోజు వ్యవసాయం చేసుకోవాలి, రసాయనిక ఎరువుల మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి, పురుగు మందుల మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలంటే ఓవర్ నైట్గా ఒకరు మ్యాజిక్గా చేయలేకపోయినా రైతులు వాళ్ళ పొలాల్లో చిన్న బయోచార్ క్లిన్స్ పెట్టుకొని రోజుకి 50 కేజీలు, 100 కేజీలు ఇలాంటి ఎండిన బయోచార్ తయారు చేసుకుంటే ఇదంతా కూడా ఈరోజు ఏప్రిల్ నెల, మే నెల, ఇదంతా ఎండాకాలం చక్కగా అన్ని రకాల వ్యర్థాలు దొరుకుతాయి. వీటిని ఎండబెట్టుకుని వీటినంతా బయోచార్ పక్కన జమ చేసుకుని వీటికి గోమూత్రము, పశువుల పేడ, ఇలా రకరకాల ఫార్ములాలన్నీ కూడా డెవలప్ చేసుకుంటే ఇవన్నీ 2 months వాళ్ళు కష్టపడి చేసుకోగలిగితే ఒకసారి వర్షాలు పడి పంట స్టార్ట్ అయిన తర్వాత సాగు ఖర్చులు తగ్గించుకొని భూసారాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇది తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి. పాతవి 200 లీటర్ల డ్రమ్స్ ఉంటాయి, టిన్ డ్రమ్స్, మార్కెట్లో 500-600 రూపాయలు దొరుకుతాయి. ఆ డ్రమ్ ఒకటి తీసుకుని డ్రమ్ముకి పైన ఒక కన్నం పెట్టుకొని చిన్న గొట్టంలా పెట్టుకొని 4 కింద ఒక మూత, పైన ఒక మూత వేసి, అయితే గాలి లోపలికి వెళ్లకుండా ఏం చేయాలంటే ఎక్కడైతే ఎక్స్పోజ్ ఉన్న జాయింట్స్ ఉన్నాయో అక్కడ బంకమట్టి రాసేసుకోవాలి. రాసేసుకుని
తెచ్చుకుని వాళ్ళ పొలంలోని పామాయిల్ కట్టెలు కానీ కొబ్బరి మట్టలు కానీ ఇవన్నీ తెచ్చి లోపల పెట్టుకొని కింద ఒకసారి మంట వెలిగిస్తే ఇదంతా కూడా లో ఆక్సిజన్లో బర్న్ అవుతుంది. సుమారుగా ఈ డ్రమ్ము బర్న్ అవ్వడానికి గంట పడుతుంది. గంటన్నర కూలింగ్ తర్వాత మీరు తీసారనుకోండి 50 కేజీలు మెటీరియల్ వేస్తే మీకు సుమారు 25 కేజీలు ఈ బయోచార్ వస్తుంది. సో రోజుకి 5-6 బ్యాచ్లు వేసుకుని 2-3 డ్రమ్ములు పెట్టుకుంటే వాళ్ళు టన్నులు బయోచార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో వ్యవసాయం పనులు లేనప్పుడు రైతులంతా ఇవి చేసుకోగలిగితే వాళ్ళకి వాళ్ళు వాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ తయారు చేసుకుని వాళ్ళు పక్క వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు. ఈ పంట ఆ పంట లేదు, అన్ని రకాల ఉద్యాన పంటలు కానీ, పూల మొక్కలు కానీ, కూరగాయల మొక్కలు కానీ, వరికి కానీ, కొబ్బరి చెట్లు కానీ, పామాయిల్ చెట్లు కానీ ఈరోజు కావాల్సిందే కార్బన్. భూమిలో కార్బనే లేదు. ఇదివరకు ఏం చేసేవారు, సమ్మర్లో టన్నులు లారీలు ట్రాక్టర్లు పశువుల పేడ తోడేవారు. అవన్నీ మనకు తెలిసిందే. కానీ ఈరోజు పశువుల పేడ దొరకట్లేదు, దొరికిన దాని రేట్ ఎక్కువ ఉంది, క్వాలిటీ దొరకట్లేదు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో పశువుల పేడతో బాటుగా బయోచార్ను వాడుకోవడం వల్ల వాళ్ళ పశువుల పేడ అవైలబిలిటీ తక్కువ ఉన్నా కూడా దీంతో కాంపన్సేట్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ పొందొచ్చు. ఇది రైతు వారీగా రైతు చేసుకున్నప్పుడు ఖర్చు తక్కువలో అవుతుంది. ఇదే బయోచార్ని బయట కొనుక్కొని తెచ్చుకుంటాను అనే విధానంలో వెళ్తే చాలా ఖర్చు, ఎందుకంటే ఒకళ్ళు చేసి వాళ్ళ లాభాలు పెట్టుకున్నప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి రైతు వారి విధానంలో రైతులు స్వయంగా వాళ్ళ ఇంటిలో వాళ్ళ పొలంలో చేసుకోగలిగితే ఇది మంచి ఉపయోగం అండి. ఇది ఏమీ లేదండి, చాలా సింపుల్. అసలు ఎవరైనా మనం ఫోన్లో మాట్లాడినా కూడా మనం వాళ్ళ గైడెన్స్ ఇవ్వచ్చు. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, కట్టెలు కాలిస్తే బొగ్గు వస్తుంది. గాలి తక్కువ ఉండేలాగా మనం ఏర్పాటు చేసుకుంటే ఆ బొగ్గు బదులు బయోచార్ వస్తుంది. నిజంగా దీనికి సైంటిఫిక్గా కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. కొంచెం క్వాలిటీ తక్కువైంది అనుకోండి, కార్బన్ శాతం కొంచెం తగ్గుతుంది, కానీ నష్టమేం లేదు కదా. సో ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే అంత కార్బన్ శాతం వస్తుంది. పర్ఫెక్షన్ రాలేదు, కార్బన్ శాతం తగ్గుతుంది. 1 కేజీ వేసేది 2 కేజీలు వేసుకుంటారు, ఎంత వేసినా భూమికి ఉపయోగమే. ఆ బయోచార్ అన్నింటిలో కూడా కొబ్బరి పెంకులు చేసిన బయోచార్ చాలా బాగా పనిచేస్తుంది. దాని అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. వెదురు నుంచి చేసిన బయోచార్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, దాని అవైలబిలిటీ కూడా తక్కువ ఉంది. 3వ ర్యాంకింగ్లో మా అబ్జర్వేషన్లో జీడి పిక్కల నుంచి చేసింది చాలా బాగుంది. ఇదే కాకుండా ఈ పామాయిల్ కట్టెల నుంచి చేసింది కూడా చాలా బాగుంది. కొబ్బరి మట్టలు అన్నింటినీ ఉపయోగించుకుంటూ బయోచార్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన బయోచార్ని మీరు ఫోర్టిఫికేషన్ అంటే ఛార్జింగ్ చేసుకుంటే రసాయనిక ఎరువులతో సమానంగా పనిచేస్తుంది. బయోచార్ విత్ గోమూత్రం చాలా బాగా పనిచేసింది. బయోచార్ విత్ చీకిన పశువుల ఎరువు బాగా పనిచేసింది. బయోచార్ విత్ ఎముకల పొడి బాగా పనిచేస్తుంది. బయోచార్ విత్ కోడిగుడ్లు పెంకుల పొడి బాగా పనిచేసింది. బయోచార్ విత్ పామాయిల్ మట్టెలు బూడిద, ఇక్కడ బయోచార్ కాదు బూడిదే, పామాయిల్ మట్టెలు కాలిస్తే వచ్చిన పదార్థంలో 20% వరకు పొటాష్ ఉంటుంది. ఒక పొటాష్ బేస్డ్ ఎరువుగా పనిచేస్తుంది. అదేవిధంగా మన రసాయనిక ఎరువులు మోతాదు తగ్గించుకోవడానికి యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ తక్కువ మోతాదు 10% అది 90% బయోచార్ కలిపి వాడుకుంటే 100% ఒక కెమికల్ ఫెర్టిలైజర్ లాగా కూడా పనిచేసే అవకాశం ఉంది.